జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలామంది ఒకే ప్రశ్న అడుగుతారు. దేవుడా, నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు? మనసుకు నచ్చినది జరగకపోతే దేవుడు మనల్ని వదిలేశాడని అనిపిస్తుంది. ఎంత ప్రార్థించినా ఫలితం కనిపించకపోతే నిరాశ వస్తుంది. కొన్నిసార్లు కన్నీళ్లు మాత్రమే తోడుగా ఉంటాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, శివయ్య ఎప్పుడూ తన భక్తుడిని వదిలిపెట్టడు. మనం భరించలేని పరీక్షను ఆయన ఎప్పుడూ ఇవ్వడు. ప్రతి కష్టం వెనుక ఒక మంచి సమయం దాగి ఉంటుంది. బంగారాన్ని అగ్నిలో కాల్చిన తరువాతే అది మరింత విలువైనదిగా మారుతుంది. అలాగే మనిషి కూడా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే బలంగా మారుతాడు. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను శిక్షగా కాదు, శివయ్య ఇచ్చిన పాఠంగా చూడండి. ఈరోజు మీరు పడుతున్న బాధ రేపు మీ బలంగా మారవచ్చు. ఈరోజు మూసుకుపోయిన ఒక తలుపు రేపు మీకోసం మరింత గొప్ప అవకాశాన్ని తెరవవచ్చు. ఎవరూ అర్థం చేసుకోవడం లేదని బాధపడకండి. మనుషులు చూడని కన్నీళ్లను కూడా శివయ్య చూస్తాడు. మీరు మౌనంగా చేసిన ప్రార్థనలను కూడా ఆయన వింటాడు. అందుకే ఆశను వదలకండి, ఓపికను కోల్పోకండి, విశ్వాసాన్ని తగ్గించుకోకండి. మీ సమయం వచ్చినప్పుడు మీ జీవితాన్ని మార్చే ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, ప్రతి ప్రార్థన ఒక కొత్త ఆశ, ప్రతి అడుగు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఓం నమః శివాయ. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. ఇలాంటి శివయ్య సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.